నమస్కారం అండి. నా పేరు అప్పిరెడ్డి. నేను ఒక డయాబెటిక్ పేషెంట్, కానీ నేను ట్యాబ్లెట్ వాడను. నా షుగర్ లెవెల్ బిలో 6 మెయింటైన్ అవుతుంది. ఈ మధ్య బాగా లావు కావాలనేసి అరిసెలు స్వీట్స్ బాగా తిన్నాను. దానివల్ల 6.2 అయింది. మళ్ళీ రెగ్యులర్గా యోగా చేస్తున్నాను కాబట్టి 6.2. యోగా చేయకపోతే కనుక అది మళ్ళీ 7కి పెరుగుతుంది. ఎప్పుడైనా యోగా ఒక 1 మంత్ 2 మంత్స్ యోగా చేయకపోతే. మెయిన్ కారణము స్వీట్స్ ఎక్కువ తింటే కనుక కంపల్సరీ షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయి. మామూలుగా షుగర్ లెవెల్స్ పెరగకోకుండా ఉండాలంటే మిల్లెట్స్, దానితో పాటు యోగా చేయాలి. దానివల్ల రెగ్యులర్గా యోగా చేస్తే కనుక కొంచెం ఫుడ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ షుగర్ లెవెల్స్ కంపల్సరీ తగ్గుతాయి. ఇప్పుడు ప్రస్తుతానికి నా యోగా షుగర్ లెవెల్స్ 5.8 మెయింటైన్ అవుతుంది. కంపల్సరీ గురువుగారు చెప్పినట్టు ప్రతిరోజు యోగా చేస్తున్నాను. మ్యాక్సిమము 1 ఇయర్కి నేను 3 or 4 days ఆబ్సెంట్ అవుతాను. కంపల్సరీ రెగ్యులర్గా వస్తాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అప్పిరెడ్డి గారు చెప్పింది HbA1c లెవెల్. వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు యాడ్. సన్నగా ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉండదని లేదు, వాళ్ళకి ఉంటుంది. తర్వాత లివర్ ప్రాబ్లం కూడా ఉండదని లేదు. ఈజ్ హ్యావింగ్ ఫ్యాటీ లివర్. యూ డోంట్ నో దాట్. షుగర్ పెరిగినప్పుడు ఫ్యాటీ లివర్ కూడా వస్తుంది. ఫ్యాటీ లివర్ సైలెంట్ కిల్లర్. ఎస్, అవునండి. నాది ఫ్యాటీ లివర్. ఎప్పుడైతే మన షుగర్ లెవెల్స్ పెరుగుతుంటాయో లివర్ కూడా ఫ్యాటీగా తయారవుతూ ఉంటుంది. నేను రెగ్యులర్గా టెస్టులు చేయించుకుంటూనే ఉంటాను గురువుగారి సలహా ప్రకారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.